హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గీతు మా బిట్టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి మా బంజారా వాళ్ళు ఆషాఢ మాసంలో జరుపుకునే మొదటి పండుగ శీతల పండుగ అన్నమాట. ఇక శీతల పండుగ మా బంజారా వాళ్ళు ఎలా జరుపుకుంటారు, ఏం చేస్తారు అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పండుగ ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అన్నమాట. ఇక వచ్చుతోనే ఇక మార్నింగ్ అయితే మేము టీ తాగేసి ఇక మక్క రొట్టెలు చేయడానికి కూర్చున్నాం. ఇక మక్క రొట్టె చపాతి కామన్ అన్నట్టు మాకు పండుగ రోజు అయితే ఇక అమ్మ అండ్ మరదలు ఇద్దరు అయితే ఇళ్ళంతా క్లీన్ చేసి పూజ చేస్తున్నారు. ఇక బయట ఏదైనా పూజ చేసినప్పుడు ఇంట్లో దేవతలు అయితే ఖచ్చితంగా మొక్కుకోవాలి కదా. ఇక నేను అక్క ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక అమ్మవారి దగ్గర శీతల భవన్ దగ్గర అయితే నైవేద్యం తీసుకెళ్తారు ఇంట్లో నుంచి. నవధాన్యాలతో కూడిన గుడాలు వండుతారు అండ్ బెల్లం అన్నం, ఇక్కడ ఆనియన్ అండ్ మంచినీళ్ళు. శీతల భవాని ఎదురుగా లుంకడ్ అనే దేవుడు ఉంటాడు. ఆ దేవునికి అయితే ఇలా మంచి నీళ్ళతో అభిషేకం చేస్తారన్నమాట. ఇక ఇవన్నీ మా పూల్యగాల బంజారా స్పెషల్ పూల్యగాల ఉంటుంది కదా, ఇక దాని మీద పెట్టుకొని ఇక ఇలా పెట్టుకొని అయితే మేము శీతల భవన్ దగ్గర వెళ్తాం. ఇక చాలా మంది అయితే వెళ్ళిపోయారు. ఇక మేమైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇక వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే అమ్మ, నేను, మరదలైతే ఇప్పుడు శీతల భవన్ దగ్గర వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటి ముందట వ్యూ చాలా బాగుంటుంది. ఇంటి ముంగటనే పొలాలు, ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి ముంగటనే పొలాలు, ఇంకా మామిడి చెట్టు. నిజంగా చూడడానికి అయితే చాలా పచ్చగా గ్రీనరీగా చాలా బాగుంది. ఇప్పుడైతే మేము శీతల భవన్ దగ్గర వెళ్తున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పవిత్రమైన రాళ్లను స్వేచ్ఛత మరియు శ్రేయస్సును సూచించే రంగులతో పెయింట్ వేస్తారు. 7 దేవతలు తూర్పు వైపు ముఖన ఉంటాయి అండ్ వీటిని పూలమాలతో అలంకరిస్తారు. ఇంకా ఈ ప్రాసెస్ కొంచెం లేట్ జరిగిందన్నమాట, అందుకే అందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ తాండా పెద్ద నాయక్ కార్భారి ఉంటారు, ఇక వాళ్ళు కూడా ఇంకా రాలేదు. అందుకోసమే ఇక్కడైతే ఇలా ముందు వచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నమాట. ఇక యాక్చువల్లీ మెయిన్ అయితే ఈ శీతల పండుగ పాడి పంటలు బాగా పండాలి అండ్ మన జంతువులు, ఎడ్లు, ఆవులు, మేకలు, గొర్రెలు వీటికి ఎలాంటి విషజ్వరాలు రాకుండా అండ్ వర్షాలు బాగా పడాలి అనేసి అండ్ ఊర్లోని ప్రజలకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఎలాంటి రోగాలు రాకుండా బాగుండాలనేసి అయితే అమ్మవారిని మొక్కుకుంటారన్నమాట. అమ్మవారి దగ్గర నైవేద్యం తీసుకొని వచ్చేటప్పుడు ఇక మా బంజారా లాంగ్వేజ్ లో పాటలు పాడుకుంటూ వస్తారు. लॉन्ग वीडियो गया तो झल झल क्या यार पे जाने से गुरु मंगा। अच्छा అమ్మవారి అలంకరణ పూర్తి అవ్వగానే ఇక తాండా పెద్దలు నాయక్ కార్భారి ఉంటారు కదా, ఇక వాళ్ళైతే ఇక తీసుకొచ్చిన నైవేద్యం తీసుకురమ్మన్నారు అన్నమాట. ఇక వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరైతే నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తున్నారు ఇక్కడ. ఇంకా ఇది అవ్వగానే ఇక్కడ అమ్మవారి శీతల భవాని ముంగట నైవేద్యం పెట్టిన తర్వాత శీతల భవాని ఎదురుగా లుంకడ్ అనే దేవుడు ఉంటాడని చెప్పిన కదా, ఇక అక్కడైతే వాళ్ళు తీసుకొచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. ఇప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు ఇట్లా అమ్మవారికి నైవేద్యం అయితే పెడుతున్నారు.
కనిపిస్తుంది కదా, ఇదే అండి లుంకడ్ దేవుడు. ఇక్కడ నీళ్ళతో అభిషేకం చేసి మొక్కుకుంటారు. అండ్ ఇక్కడ ఒకటి చూపిస్తా, ఇది చూసారా, ఇదండి అమ్మవారికి మేకను లేకుంటే గొర్రె పొట్టునైతే బలి ఇస్తారు. ఇక గొర్రె నుండి తీసిన పేగులని ఇలా రోడ్డుకి అడ్డంగా పెడతారు. వీటిపై నుంచి మేకలను, ఎడ్లను, ఆవులను దాటిస్తారన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ గొర్రె పొట్టునైతే బలి ఇస్తున్నారు, జలి తీపిస్తున్నారు. ఇక మా భాషలో చెప్పాలంటే దడదడి ఇవ్వడం అన్నమాట. ఇక అమ్మవారికి అయితే దడదడి ఇప్పిస్తారు. ఇక నిజంగా ఏదైనా తక్కువ అయితే అస్సలు దడదడి తీసుకోదు. దడదడి అంటే సివరింగ్ రావడం అన్నమాట. ఇక తాండవాళ్ళందరూ మొక్కుతున్నారు. ఇక లాస్ట్కి అయితే మేక అయితే దడదడి తీసుకుంది. ఇక కోసిన తర్వాత మేక తలకాయనైతే అమ్మవారి ముంగట పెడతారన్నమాట. ఇక అందరు వచ్చి ఒక్కొక్కరు కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటున్నారు. ఇక వాళ్ళ మొక్కులు వాళ్ళు తీర్చుకుంటున్నారు అందరైతే. ఇక లాస్ట్లో అయితే ఇక అండ్ ఇక్కడ గొర్రెపోటు నుంచి వచ్చిన రక్తాన్ని అండ్ కొన్ని నైవేద్యం తీసుకొని ఇలా మిక్స్ చేసి అందరికీ పంచుతారు. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి వాళ్ళు పొలంలో చల్లుకోవాలి, పంటలు బాగా పండుతాయని నమ్మకం అన్నమాట. అండ్ ఇక్కడైతే మా చిన్న అత్తమ్మ పలకరిస్తుంది. అప్పుడే కలిసిన మేమైతే ఇక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అందరితో మాట్లాడడం. ఈమె వచ్చేసి మా అత్తమ్మ, నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అనేసి చెప్తుంది. అంటే యాక్చువల్లీ వాయిసే పెడదాం అనుకున్నా కానీ అంత గజిబిజీ ఉండే సౌండ్, అందుకోసమే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మాజీ అండ్ ఇప్పుడైతే ఇక జలి తీపిచ్చిన తర్వాత మేమందరం అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోరమన్నారు. ఆ తాండ పెద్దలైతే ఇక వంటలు చేసుకొని 4:30 కల్లా మళ్ళీ శీతల భవన్ దగ్గర వచ్చి అందరు ఇక్కడనే భోజనం చేయాలనేసి అయితే అన్నారన్నమాట. ఇక మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి అయితే ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళి ఇక మా అమ్మ అయితే కోడిని కోసింది. అంటే మటన్ కూడా వస్తుంది, అక్కడ అమ్మవారి దగ్గర కోసిరు కదా, ఆ పాలు కూడా వస్తుంది. ఇంటికి ఒక పాలు అయితే పంపిస్తారు. ఇక మేమైతే ఇంకా మా అమ్మ అయితే కోడిని కోసింది అన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ మటన్ కర్రీ, చికెన్ కర్రీ, సళోయి, చపాతీ, రొట్టెలు అన్నీ స్పెషల్గా అయితే చేసినాం. ఇక మార్నింగ్ నుంచి ఫుల్ ఆకలి అవుతుంది అనేసి అయితే మేము ఇక్కడ ఒక్కొక్క చపాతీ తినేసి ఇంకా అన్నీ ప్యాక్ చేసుకొని అయితే మళ్ళీ శీతల దగ్గర అయితే బయలుదేరినాం అన్నమాట. అక్క, నేను, అమ్మ, మర్దల్. అండ్ ఇక్కడ చూసారా, ఈమె వచ్చేసి మా అమ్మమ్మ అన్నమాట. ఇక చూడండి, మా బంజారా ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకుంది, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మాతో పాటు మా అమ్మమ్మ కూడా జాయిన్ అయింది అన్నమాట. ఇక్కడ వెళ్ళితోనే ఇక మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ, ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ, అంటే తాండ అంతా వాళ్ళందరూ వచ్చారన్నమాట. ఇక అందరూ రావాలని అయితే చెప్పారు కదా. ఇక నిజంగా సంవత్సరానికి ఒకసారి ఇలాంటి బయట వెళ్ళి తినడం చాలా హ్యాపీగా కదా, చాలా ఎంజాయ్ చేస్తాము, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈమె వచ్చేసి మా అమ్మమ్మ అయితే చాలా బాగా మాట్లాడతారు అన్నమాట. ఎక్కడ కనిపించినా, ఎప్పుడు వెళ్ళినా బాగున్నారా అనే మాట అయితే కంపల్సరీ అడుగుతుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక చూడండి అందరు ఎలా కూర్చున్నారో ఇక తినడానికి, ఎందుకంటే ఇంటి దగ్గర నుండి వంట చేసుకొని వచ్చారు కదా. ఇప్పుడు అందరు వచ్చినాకనే స్టార్ట్ చేస్తారన్నమాట. అండ్ మా కర్రీ వాళ్ళకి, వాళ్ళ కర్రీ మాకు, మా కర్రీ వేరే వాళ్ళకి, అలా అందరూ
వేసుకుంటూ వస్తారన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది, అన్నీ టేస్ట్ చేయవచ్చు, రకరకాల వంటకాలు ఉంటాయి కదా. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇది వచ్చేసి మా చిన్న చెల్లె వాళ్ళ ఇల్లు అన్నమాట, మా మరిది వాళ్ళ ఇల్లు. ఇక మా చిన్న చెల్లె వాళ్ళ వచ్చేసి సీట్ల దగ్గరికి రాలేరు, ఎందుకంటే రీసెంట్గానే వాళ్ళ పెద్దత్తమ్మ చనిపోయింది. అందుకోసమే వాళ్ళు సీట్ల దగ్గరకు రాకుండా ఇంటి దగ్గరనే వంట చేసుకున్నారు అన్నమాట. ఇక ఇంటి దగ్గర ఇక మాకు ఇన్వైట్ చేసి, ఇక చెల్లెనే కదా మేము వెళ్ళకుంటే మళ్ళీ ఆమె ఫీల్ అవుతుంది అనేసి మేమైతే నైట్ టైం అక్కడ వెళ్ళి ఇక డిన్నర్ చేసినాం అన్నమాట. ఇక మేము తిన్నామేసి ఇక కొంచెం ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఇక నైట్ అయితే వెళ్ళి ఇలా కొంచెం మాట్లాడి తినేసి వచ్చినాం అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.